ప్రపంచంలోని కొన్ని పెద్ద దేశాల్లో ప్రాథమికంగా నాస్తికులు లేదా ఏ మతాన్ని అనుసరించని ప్రజల సంఖ్య పెరిగిపోతోంది. దాదాపు 13 దేశాల్లో నాస్తికుల మెజారిటీ పెరిగిపోయింది. 10 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచంలో క్రైస్తవ దేశాల సంఖ్య 124 నుండి 120కి తగ్గింది. ఫ్రాన్స్, బ్రిటన్, ఉరుగ్వే, ఆస్ట్రేలియా ఇకపై క్రైస్తవ మెజారిటీ దేశాలు కావు. ఎందుకంటే ఈ దేశాలలో ఎక్కువ శాతం మంది జనాభా తాము పుట్టినప్పటి నుండి పొందిన క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి తమను తాము నాస్తికులుగా ప్రకటించుకుంటున్నారు. ఈ దేశాల్లో క్రైస్తవ జనాభా సంఖ్య 50% కంటే తక్కువకు తగ్గింది. దీనికి ముందు కూడా నాస్తికులు లేదా ఏ మతాన్ని నమ్మని వ్యక్తుల జనాభా మెజార్టీలో ఉన్న అనేక దేశాలున్నాయి. ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా కూడా ఈ దేశాల్లో ఉంది. ఈ విధంగా కొత్త 4 దేశాలతో సహా ప్రపంచంలో మొత్తం 13 పెద్ద దేశాల్లో నాస్తికుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 90% మంది ఏ మతాన్ని నమ్మరు. మిగిలిన 10% మంది బౌద్ధ మతం, ఇస్లాంను అనుసరిస్తారు. వాటిపై కూడా చాలా ఆంక్షలున్నాయి. ఉత్తర కొరియాలో 73% జనాభా ఏ మతాన్ని నమ్మరు. అదేవిధంగా చెక్ రిపబ్లిక్లో 73% మంది, హాంకాంగ్లో 71% మంది ఏ మతాన్ని అనుసరించరు. వియత్నాంలో నాస్తికుల జనాభా 68%, మకావులో ఈ సంఖ్య 68%, జపాన్లో 57% మంది ఏ మతాన్ని నమ్మరు. ఇది కాకుండా నెదర్లాండ్స్లో ఈ సంఖ్య 54%, న్యూజిలాండ్లో 51% ఉంది. ఇప్పుడు 4 కొత్త దేశాలు ఈ లీగ్లో చేరాయి. వీటిలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఉరుగ్వే, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచంలోని దాదాపు 2 బిలియన్ల జనాభా ఇప్పుడు ఏ మతాన్ని నమ్మడం లేదు. 1 నుండి 2 దశాబ్దాలలో అటువంటి దేశాల సంఖ్య మరింత పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఉరుగ్వే, యునైటెడ్ కింగ్డమ్ దేశాలలో నాస్తికత్వం పెరగడానికి కారణాలను చూస్తే ఆధునిక విద్య, సెక్యులర్ భావజాలం, కమ్యూనిస్టు గతం, ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్వేచ్ఛలు కనిపిస్తున్నాయి. అయితే నాస్తికులు మతం లేని వారి మధ్య కొంత తేడా ఉండవచ్చు. కొందరు మతం లేనివారు సాంస్కృతిక ఆచారాలను అనుసరించవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మరు. ఈ గణాంకాలు 2010 నుండి 2025 మధ్య సేకరించిన సర్వేలపై ఆధారపడి ఉన్నాయి. కానీ కొన్ని దేశాలలో ఖచ్చితమైన సంఖ్యలు మారవచ్చు. డేటా సేకరణలో సాంస్కృతిక, భాషా వైవిధ్యాలు గణాంకాలను ప్రభావితం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల మంది మతం లేనివారిగా ప్రకటించుకున్నారు. ఈ సంఖ్య రాబోయే దశాబ్దాలలో మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.